వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. నేటితో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియనుంది. అలాగే పశ్చిమ బెంగాల్లోనూ తొలి విడత ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాల్లో ప్రచారం బంద్ కానుంది. రెండు రాష్ట్రాల్లోనూ హోరాహోరీగా ప్రచారాలు కొనసాగుతున్నాయి. తమిళనాడులో భారీ ఎత్తున డీఎంకే కాంగ్రెస్ కూటమి, ఏఐడీఎంకే బీజేపీ కూటమితో పాటు టీవీకే విస్తృతంగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్ని చుట్టేస్తూ ఉండగా టీవీకే అధినేత విజయ్ సైతం ముమ్మరంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే ఎన్డీఏ తరపున తమిళనాడులో ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు ప్రచారం నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, ఇవాళ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ రాజకీయ వాతావరణం ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో ఈరోజు ఏదైతే ఎన్నికల ప్రచారం ముగియనుంది. అయితే తమిళనాడు 234 నియోజకవర్గాలు మొత్తం ఉన్నాయి. సో ఈ 234 నియోజకవర్గాలకు ఒకే దఫాలో ఎన్నికలు జరగడంతో ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఏదైతే అన్ని సైరన్లు కూడా, ఏదైతే మైకులు కూడా అన్నీ కూడా మూగబోనున్నాయి. సో ఇప్పటికే ఏదైతే తమిళనాడు వ్యాప్తంగా కూడా ఏదైతే సీఎం స్టాలిన్ ఏదైతే అన్ని నియోజకవర్గాలు చుట్టేసి వచ్చి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అటు కాంగ్రెస్, డిఎంకే మధ్య నడుస్తుంది. అలాగే ఏఐడిఎంకే, బీజేపీ కూడా ఏదైతే పెద్ద ఎత్తున ప్రచారం కూడా నిర్వహించాయి. ఇక దీంతో పాటు మొదటిసారి ఎన్నికల బరిలో ఉన్నటువంటి విజయ్ కూడా దాదాపు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గెలుపుపై ధీమా కూడా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున తమిళనాడులో ఎన్నికల ప్రచారం అయితే జరిగిందని చెప్పుకోవాలి. సో ఇతర రాష్ట్రాల నుంచి కూడా సీనియర్ నాయకులు, అన్ని పార్టీలకు సంబంధించిన జాతీయ నాయకులు అందరూ కూడా ఏదైతే ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ఇక తెలంగాణ నుంచి కూడా ఏదైతే తమిళనాడు ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, అలాగే శ్రీధర్ బాబు, అలాగే ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీరందరూ కూడా ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనడం కూడా జరిగింది. సో ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఏదైతే తమిళనాడులో ఏదైతే అన్ని మైకులన్నీ కూడా ఏదైతే సైలెంట్ కాబోతున్నాయి. సో ఈ ఏప్రిల్ 23వ తేదీన ఏదైతే ఎన్నికలు జరుగుతాయి, ఏప్రిల్ 23 తర్వాత మే 4న తమిళనాడుకు సంబంధించినటువంటి ఏదైతే ఎన్నికల ఫలితాలు కూడా రానున్నాయి. ఇక వెస్ట్ బెంగాల్ చూసుకున్నట్టయితే వెస్ట్ బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సో 2 దశలుగా ఏదైతే ఎన్నికలు అక్కడ జరుగున్నాయి. సో మొదటి దఫాగా ఏదైతే 153 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఏదైతే ఎన్నికలు 152 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగున్నాయి. సో దీనికి సంబంధించినటువంటి ప్రచారం కూడా ఈరోజు సాయంత్రం 6 గంటలతో ముగుస్తుంది. సో వెస్ట్ బెంగాల్లో కూడా హేమీలందరూ కూడా ఏదైతే ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. అక్కడ మమత మరోసారి సీఎం అవుతారని చెప్పి కూడా ఏదైతే ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితే పెద్ద ఎత్తున వ్యక్తం చేస్తున్నారు. అలాంటి ప్రచారమే నిర్వహించారు. సో మరోవైపు ఇప్పటికే సర్ పేరుతో కూడా అక్కడ సుమారు ఏదైతే 91 లక్షలకు పైగా ఓట్లు తొలగించారనే నేపథ్యం కూడా వార్తలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో చాలా టఫ్ ఫైట్ ఉంటుందనే వార్తలు కూడా మరోవైపు కూడా వినిపిస్తున్నాయి. సో ఏదేమైనా వెస్ట్ బెంగాల్లో 2 దశల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ రోజు 152 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారం ఈ రోజుతో ముగుస్తుంది. సో ఏప్రిల్ 29న ఏదైతే 2వ దఫాకు సంబంధించినటువంటి ఎన్నికల పోలింగ్ ఉంటుంది కాబట్టి దానికంటే ముందు కూడా ఏదైతే ఎన్నికల ప్రచారం వెస్ట్ బెంగాల్ కూడా ముగుస్తుంది. సో ఇప్పటికే మనం చూసాం ఏదైతే కేరళకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగిపోయాయి. సో ఇప్పుడు వెస్ట్ బెంగాల్ అలాగే ఏదైతే తమిళనాడుకు సంబంధించినటువంటి ఎన్నికలు కూడా ఏదైతే ఏప్రిల్ 23వ తేదీన జరగబోతున్నాయి. సో దీనిపై అయితే అటు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం చేస్తారు. అటు తమిళనాడు వ్యాప్తంగా చూసుకున్నట్టయితే కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం స్టాలిన్, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ అందరూ కూడా ఏదైతే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అలాగే అటు బీజేపీకి సంబంధించిన అగ్రనేతలు పాల్గొన్నారు. ఏఐడీఎంకేకి సంబంధించిన అగ్రనేతలందరూ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇక విజయ్ మొదటిసారి రావడంతో కూడా పెద్ద ఎత్తున యూత్ ఎక్కడికి వెళ్తే అక్కడ కూడా ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున సభలకు వారందరూ కూడా రావడం కూడా జరిగింది. సో మరి ఎవరికి తమిళనాడు ప్రజలు ఈసారి అవకాశం ఇస్తారో చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం అధికార పార్టీ మాత్రం పెద్ద ఎత్తున ధీమాతోనైతే అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని రిజల్ట్ అంతా కూడా మే 4వ తేదీన వస్తుంది. ఇక వెస్ట్ బెంగాల్లో పరిస్థితి ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంటుంది. అక్కడ కూడా ప్రస్తుతం అధికార పార్టీ వైపే ఏదైతే పాజిటివ్ వైబ్స్ వినిపిస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా కొంత టైట్ ఫైట్ ఉంటుందని చెప్పి కూడా ఏదైతే రాజకీయ వర్గాల నుంచి కూడా ఏదైతే అంచనా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఎన్నికల హోరాహోరీగా జరిగేటువంటి ఆస్కారం ఉన్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. సో 6 గంటలకు ఈరోజు సాయంత్రం ఏదైతే మైకులు మోగబోతాయి, 23వ తారీఖు అందరూ కూడా ఓటింగ్ కోసం అందరూ కూడా లైన్లో నిలబడి ఓటింగ్లో పాల్గొంటాల్సింది. సచిన్, ఇప్పుడు తమిళనాడు ఎన్నికల్ని చూసుకుంటే స్పెషల్ హైలైట్ ఈసారి తొలిసారిగా పోటీ చేస్తున్న టీవీకే అధినేత విజయ్ గురించి మాట్లాడుకోవాలి. సో ఆయన విజయం పట్ల ఎంత ధీమాతో ఉన్నారు? ఖచ్చితంగా ఏదైతే మొదటిసారి ఎన్నికల బరిలో ఉన్నారు, పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికలకు వచ్చే ముందే భారీ బహిరంగ సభ నిర్వహించినప్పుడు వచ్చినటువంటి జనాల్ని కూడా మనం చూసాం ఎంత పెద్ద ఎత్తున వచ్చారో. సో విజయ్ ఎన్నికల ప్రచారానికి ఎన్నికల్లో దిగకముందు విజయ్కి సంబంధించినటువంటి వార్తలు చాలా తక్కువ అనిపించాయి. కానీ విజయ్ ఏదైతే ఎన్నికల ప్రచారంలో ఎన్నికలకు రంగప్రవేశం చేసిన తర్వాత విజయ్పై ఉన్నటువంటి నెగిటివ్ పాజిటివ్స్ కూడా ఎక్కువ ఎత్తున పెద్ద ఎత్తున కూడా చర్చ జరిగాయి. సొంత ఫ్యామిలీ మ్యాటర్స్లో కూడా ఏదైతే విజయ్పై విమర్శలు కూడా వినిపించాయి. సో ఈ నేపథ్యంలో విజయ్ మాత్రం ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి కామెంట్స్ చేయకుండా నేరుగా
ఎన్నికల ప్రచారంలో ఫుల్ ఫోకస్డ్గా ఏదైతే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సో 2 చోట్ల పోటీ చేస్తున్నారు. సో ఖచ్చితంగా 2 చోట్ల గెలుస్తారు అనే ఒక ధీమా అయితే వారిలో ఏదైతే వారికి సంబంధించినటువంటి పార్టీ వర్గాల్లో అయితే పెద్ద ఎత్తున వినిపిస్తుంది. ఖచ్చితంగా విజయ్ 2 నియోజకవర్గాలు కూడా గెలుస్తారు అనే ఒక వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఒక నియోజకవర్గం కాకపోయినా ఇంకో నియోజకవర్గం అయినా సరే గెలుస్తారు, ఎందుకంటే మొదటిసారి ఎన్నికల్లో నిలుస్తున్నారు కాబట్టి ఒక నియోజకవర్గంలో పోటీ చేయడం రిస్క్గా ఉంటుంది. సో 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తేనే బెటర్గా ఉంటుంది. సో పార్టీకి సంబంధించినటువంటి కొంత ఇమేజ్ కూడా డౌన్ఫాల్ కాకుండా, విజయ్కి సంబంధించిన ఇమేజ్ కూడా డౌన్ఫాల్ కాకుండా 2 నియోజకవర్గాలు ఒక నియోజకవర్గం గెలిచినా కానీ ఇమేజ్ కాపాడుకుంటూ ముందుకు వెళ్ళొచ్చనే ఒక ఆలోచనలో పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, అందులో ఉన్నటువంటి మేధావులందరూ కూడా నిర్ణయించి ఈ రకమైనటువంటి డిసిషన్ తీసుకున్నటువంటి విషయం మనందరికీ తెలిసింది. సో ఈ మధ్య ఖచ్చితంగా విజయ్ గెలుస్తారు 2 నియోజకవర్గాలని ఆశాభావం వ్యక్తం చేసుకున్నప్పటికీ మరికొందరు మాత్రం 2 నియోజకవర్గాలు ఖచ్చితంగా ఒక నియోజకవర్గం అయితే విజయ్ తప్పనిసరిగా మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడతారు, తన వాయిస్ వినిపిస్తారని చెప్తున్నారు. మరోవైపు టీవీకే పార్టీకి సంబంధించిన ఖచ్చితంగా అధికారమే మేమోసామని చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఏదైనా ప్రాతినిధ్యం మాత్రం ఖచ్చితంగా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ అండ్ విజయ్కి సంబంధించినటువంటి కూటమికి సంబంధించిన నేతలందరూ కూడా ఏదైతే సభలో ఉంటారో వారి వాయిస్ వినిపిస్తారనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ అజీమ్.